నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా రక్షకుడు నీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ఈ మధ్యాహ్న కాలం మంది నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నీ కుమారుడు సంపత్ గారిని వారి సత్యమైన సున్నితను దీవించి ఆశీర్వదించి వారి ప్రార్థనలకు కన్నీటి ప్రార్థనలకు జవాబుగా నీవిచ్చిన ఈ మంచి ఆవరణను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభు ఈ డాన్ స్పోర్ట్స్ ఆవరణ నిర్మిస్తున్నారు. నీవెరిగి ఉన్నావు తండ్రి. నీ వాక్యము సత్యము ప్రభు. సామెతలు 10:24లో నీవిచ్చిన గొప్ప వాగ్దానం నీతి బదులు ఆశించినది వారికి దొరుకునన్నావు. ఎన్నో ఆటంకాలు కలిగాయి, ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు, వాటన్నిటి మధ్యలో ఒక అద్భుతమైన రీతిగా ఈ ఆవరణ బిడ్డల చేతికి నీవు అప్పగించావు ప్రభా. ఇక్కడ మంచి కార్యక్రమాలు జరగటానికి, దేవుని యొక్క కార్యక్రమాలు జరగటానికి తండ్రి యొక్కయు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. క్లుప్తంగా 2 నిమిషాలు మించకుండా దయచేసి రెండు అలాగ సర్కిల్ ఫామ్ అవ్వండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అనేకులకు దేవా పరలోకము గవిగా అనే క్రైస్తవం తెలుసుకునే స్థలంగా మీ ద్వారా మీ నామని పరచుకోండిగా స్థలాన్ని ఈ దినం మీ నామలో ప్రతిష్ఠించుకోండిగా దేవా. మరి స్థలం విషయంగా యెహోవా ఈ స్థలం మీద ఉన్నాడు, అది నాకు తెలియకపోయింది. మా పాదాలు నిలపడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. వారికి ఇచ్చినటువంటి మంచి ప్రభా ఆలోచనను బట్టి, దర్శనమును బట్టి ఈ స్థలంలో నీ సేవా పరిచర్య అలాగే స్పోర్ట్స్ విషయమైన ఈ యొక్క చక్కని కార్యక్రమమును వారు నిర్మించి ఉన్నారు. ఇక్కడ జరగబోయే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. నీతిమంతుల హృదయ వాంఛ నీవు తీరుస్తానని వాగ్దానము చేశావు. నేను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నావు. వారి ధన నిధులు నింపుతానని సెలవిచ్చిన దేవుడు వారి చేతి పనిని స్థిరపరి